క్రైస్ట్ విట్నెస్ స్టూడియో క్రీస్తు సాక్షి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరో మిషనరీ బయోగ్రఫీ తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మోషే ఒక నత్తి కలిగిన సామాన్య వ్యక్తి. కానీ దేవుడు తనని వాడుకున్నప్పుడు అతడు గొప్ప నాయకుడయ్యాడు. అచ్చం అలాగే పేదరికంలో పుట్టి చదువులేని ఒక నత్తివాణి వాడుకున్నాడు ప్రభువు. అతనే స్మిత్ విగిల్స్వర్త్. స్మిత్ విగిల్స్వర్త్ ఇంగ్లాండ్ దేశమందు 1859 జూలై 10వ తేదీన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. స్మిత్ గారు పేదరికంలో జన్మించడం వలన చదువుకోలేకపోయాడు. చిన్న వయసులోనే పనికి వెళ్ళేవాడు. తన ఇంటి దగ్గరలో ఒక ఫ్యాక్టరీలో తన అమ్మగారితో పాటు కలిసి పనికి వెళ్ళేవాడు. తనకు 8 సంవత్సరాల వయసులో వాళ్ళ నాయనమ్మ గారితో పాటు ఒక స్వార్థ మీటింగ్కు వెళ్ళి యేసుక్రీస్తుకు తన హృదయాన్ని అప్పగించుకున్నాడు. అప్పటి నుండి ఇతరులను కూడా రక్షణలోనికి నడిపించే ఆశ కలిగి జీవించేవాడు. అలా మొదటగా తన తల్లిని రక్షణలోనికి నడిపించాడు. అలా పెరిగి పెద్దవాడయ్యాడు స్మిత్ గారు. 1982వ సంవత్సరంలో పాలి అనే భక్తి సామర్థ్యం కలిగిన స్త్రీని వివాహం చేసుకున్నాడు. స్మిత్ గారి భార్య చదువుకున్న వ్యక్తి. అంతేకాకుండా తనకి దేవుని సేవపై స్వార్థపై ఎంతో మక్కువ. అలా తాను సేవ చేస్తూ చర్చ్కి వెళ్తూ ప్రసంగిస్తుండేది. స్మిత్ గారు మాత్రం రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళేవాడు కాదు. భార్య మాట వినేవాడు కాదు. అలాగే త్వరగా కోపపడే తత్వం కలిగిన వాడు. అలాంటి స్మిత్ గారిని తన భార్య ప్రార్థనతో తన భక్తితో మార్చుకోగలిగింది. అలా స్మిత్ గారు పూర్తిగా మారి దేవునిలో నడవడం, అలాగే చదువుకున్న తన భార్య ద్వారా స్మిత్ గారు కూడా చదవటం నేర్చుకున్నాడు. అలా దేవుని సేవ చేస్తూ తాను కూడా ప్రసంగించడం మొదలెట్టాడు. గారికి నత్తి ఉండుట వలన, చదువుకోలేకపోవడం వలన తాను ప్రసంగిస్తున్నప్పుడు అతని ప్రసంగాన్ని వినిన వారు విసుక్కునేవారు. అయితే స్మిత్ గారు మాత్రం నిరుత్సాహం పడకుండా ప్రార్థనా పరురాలైన తన భార్యతో పాటు పిల్లల మధ్య సేవ ప్రారంభించి వారికి బైబిల్ కథలు నేర్పించి రక్షణలోనికి నడిపించేవారు. కొన్నిసార్లు స్మిత్ గారి భార్య ఆయన పక్షమున ప్రసంగించేది. ఒకరోజు స్మిత్ గారు ఇలా ప్రార్థన చేశాడు: నత్తి పెదవుల గల మోషేను వాడుకున్న దేవా, ఆది అపోస్తులపై నీ ఆత్మను కుమ్మరించి వాక్శక్తిని ఇచ్చిన దేవా, నన్ను బలపరచవా, నన్ను వాడుకొనవా అని చేసిన ప్రార్థన ఫలితముగా ఆత్మ నింపుదలను పొందెను. అద్భుతముగా దేవుడు ఆయనకు శక్తినిచ్చి ప్రసంగించుటకు వాడుకునేను. అలా స్మిత్ గారు సేవలో వాడబడుతూ ఆయన సేవలో పాపులు రక్షింపబడుట, దయ్యములు పట్టిన వారు విడిపింపబడుట జరిగేది. ఒకరోజు తాను బస్సులో వెళుతున్నప్పుడు నోరు తెరిచి బిగ్గరగా స్వార్థను ప్రకటించెను. ఆ ప్రసంగం వినిన బస్సులోని వారందరూ కన్నీరు కార్చి పశ్చాత్తాపపడ్డారు. ఆ సమయంలో స్మిత్ వారందరి కొరకు చేతులుంచి ప్రార్థించాడు. గారు ప్రభువుపై గాఢమైన ప్రేమను, ప్రజలపై కనికరమును కలిగి ఉండేవాడు. తాను దీనుడు, నిరాడంబర జీవి. తాను కోరుకుంటే ఆడంబరముగా జీవించేవాడు. కానీ తన సమస్తమును ప్రభువుకు సమర్పించి సాధారణమైన శుభ్రమైన వస్త్రములను ధరించి గంభీరముగాను పరిశుద్ధముగాను జీవించేవాడు. అలాగే స్మిత్ గారు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి బైబిల్ చదివేవాడు. తాను ఒక మాట అంటుండేవాడు: బైబిల్ చదవకపోయినచో నేనుండలేను. బైబిల్ లేనిదే నా వస్త్రధారణ సంపూర్తి అయినట్లు నేను తలంచను అని మాటి మాటికి అనేవాడు. అలాగే స్మిత్ గారు ప్రతి అరగంటకొక్కసారి మోకరించి ప్రార్థించేవాడు. ప్రార్థనే నా జీవితం, ప్రార్థనే నా ఊపిరి అనేవాడు. ప్రార్థన భారాలతో ఆయనకు అందిన ప్రతి ఉత్తరాన్ని చదివి మనుషుల కష్టములను, పాప బంధకములను గురించి గ్రహించి వారిపై ప్రేమతో హృదయం పగిలి ఉన్నవాడై కన్నీటితో వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు. స్మిత్ గారు ఒకసారి రైలులో ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు
వ్యాధిగ్రస్తులైన ఒక తల్లిని బిడ్డను చూశాడు. వారిని చూసి, మీ వ్యాధికి నా దగ్గర మంచి మందున్నది అని స్మిత్ చెప్పినప్పుడు, అయ్యా ఆ మందు మాకివ్వండి అని వారు అడిగారు. అప్పుడు స్మిత్ గారు సంచిలో నుంచి బైబిల్ తీసి నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము చదివి వారి కొరకు ప్రార్థన చేశాడు. వెంటనే వారు స్వస్థత పొందారు. ఇలాగున్న దేవుడు స్మిత్ గారిని స్వస్థపరచుటకు, దయ్యాలని వెళ్ళగొట్టుటకు, మనుషులని రక్షణలోనికి నడిపించుటకు వాడుకున్నాడు. అది 1913వ సంవత్సరములో జనవరి 1వ తేదీన స్మిత్ గారి సతీమణి నూతన సంవత్సరపు ఆరాధనలో ప్రసంగిస్తున్నప్పుడు హఠాత్తుగా మరణించింది. అప్పుడు అక్కడికి వచ్చిన స్మిత్ యేసు నామములో మరణాన్ని గద్దించి తన భార్యను బ్రతికించాడు. అయితే బ్రతికి కూర్చున్న భార్య, నన్ను ఎందుకు పిలిచారు? నేను ఈ లోకములో నా పరిచర్యను ముగించుకున్నాను. నా ప్రభువు నన్ను పిలుచుచున్నాడు, నన్ను పోనివ్వండి అని అంది. అయితే స్మిత్ ఇంకనూ ఆమె జీవము కొరకు దేవుని ప్రార్థించుచుండగా, కుమారుడా, నీ భార్య ఈ లోకంలో తన పరుగును కడముట్టించింది, నేను ఆమెను చేర్చుకునుచున్నాను అని అన్న దేవుని యొక్క మెల్లని స్వరం విని తన భార్యని దేవునికి అప్పగించుకున్నాడు. 22వ సంవత్సరంలో ఒకరోజు తాను ప్రార్థనలో ఉండగా తన ఆయుష్ పూర్తి అయినట్లు ప్రభువు బయలుపరిచాడు. అప్పుడు స్మిత్, ప్రభువా, ఇంకా ఎంతో మంది నశించుచున్నారు, ఇంకా నేను నీ కొరకు చేయవలసిన పని ఎంతో ఉంది. హిజ్కియాను కనికరించినట్లుగా నన్ను కనికరించి నాకు కూడా 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చి కనికరించమని గోజాడి ప్రార్థించాడు. అప్పుడు ప్రభువు ఆయన ప్రార్థన విని మరొక్క 15 సంవత్సరాలు కంటి చూపు తగ్గకుండా, ఒక్క పన్ను కూడా ఊడకుండా కాపాడి అతనిని వాడుకొనెను. అలాగున ఆయన వృద్ధాప్యములో, అనగా దేవుడు తనకిచ్చిన కృపకాల ఆయుష్తో కలిపి 88 సంవత్సరాలు యుద్ధ వీరునిలా జీవించి 1947వ సంవత్సరం మార్చి 12వ తేదీన ప్రభువు సన్నిధికి చేరాడు స్మిత్ గారు. స్మిత్ గారి ఫలభరితమైన పరిచర్యకు, ఆత్మకార్యములకు ముఖ్య కారణాలు ఏంటని గమనిస్తే, ఆయన దేవుని వాక్యమును అధికముగా ప్రేమించి పఠించి ధ్యానించేవాడు. తన సొంత శక్తి మీద ఆధారపడకుండా దేవునిపై అచంచల విశ్వాసము కలిగి ఉండేవాడు. ఆయన సువార్త సేవతో పాటు సువార్థికులను సమకూర్చి వారందరూ ఎల్లప్పుడూ ఐక్యత కలిగి ఏక మనసుతో పరిచర్య చేయాలని, అప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలను చూడగలమని చెప్తుండేవాడు. దేవుడు ఒక బలహీనుని వాడుకొని అతని ద్వారా ఎంతోమంది రోగులను స్వస్థపరిచాడు. అలాగే చనిపోయిన వారిని తన భార్యతో సహా లేపిన ఘనత ఆయనది. అలా మనలో ఏమైనా లోపం ఉన్నా, బలహీనత ఉన్నా వాటిని చూసి వెనక్కి వెళ్ళకుండా యేసుని చూసి ఆయనపై విశ్వాసముతో ముందుకు నడిచినట్లయితే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తాము. ఆమేన్. ఇది స్మిత్ విగిల్స్వర్త్ జీవిత చరిత్ర. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.